రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో మందుబాబులు హల్చల్ చేశారు. ఏకంగా ఆలయంలోకి వచ్చి ప్రధాన ద్వారాలను మూసివేస్తూ భక్తులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేశారు. నిన్న సాయంత్రం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆలయంలో భక్తులు చెల్లించిన కొబ్బరి చెక్కలను తీసుకెళ్లేందుకు ఆలయ పాటదారు చెందిన వ్యక్తి అప్పి ఆటోను ఆలయం వెలుపల గల రహదారి మీద పార్క్ చేసి కొబ్బరి చెక్కలను ఆలయం నుండి తెచ్చుకొని ఆటోలోకి ఎగుమతి చేసుకుంటున్నారు. ఇంతలో ఇద్దరు మందుబాబులు అక్కడికి వచ్చి రహదారికి అడ్డంగా ఆటో ఎవరు పెట్టమన్నారు, ట్రాఫిక్ కు ఇబ్బందిగా ఉందని కేకలు వేస్తూ అతన్ని దుర్భాషలాడుతూ ఆటో గల వ్యక్తిపై దౌర్జన్యానికి దిగుతూ భౌతిక దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆలయంలోకి వెళ్లి ఉద్యోగులను నానా దుర్భాషలు ఆడుతూ సెక్యూరిటీ గార్డుని బయటికి నెట్టి ప్రధాన ద్వారాలను మూసివేసి భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక ఆలయం లోపల ఉన్న భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగినటువంటి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి దారుణ సంఘటన జరిగిన కొంతమంది నాయకులు దీనిని రాజీ చేస్తుండడం కొసమెరుపు. మందుబాబుల వల్ల ఆలయం భక్తులకు జరగరానిది ఏమైనా జరిగి ఉంటే ఇలానే చేస్తారా? ఇదేనా హైందవ ధర్మంలో భక్తులకు మీరిచ్చే భరోసా అంటూ ఆలయ అధికారుల తీరుపై హిందూ సమాజం మండిపడుతుంది.